మంత్రుల పేషీల్లో మామూళ్ళట. మినిస్టర్లకు చెడ్డ పేరు తెచ్చేలా పిఏలు, పిఎస్లు, ఓఎస్జీల తీరుందట. వారి కనుసన్నల్లోనే ఫైళ్లు ముందుకు పోతున్నాయట. ముడుపులు ఇవ్వకపోతే కొర్రీలు పెడుతున్నారట. అడిగినంత ఇస్తేనే అపాయింట్మెంట్ ఇస్తున్నారట. ఎవరు? పిఏలు, పిఎస్లు, ఓఎస్జీలు ఇట్లా తయారయ్యారట. మరి అందరు అట్లనే ఉన్నారా? కొంతమందేనా? ఇక అందరు ఎందుకుంటారు కానీ కొంతమంది ఉన్నట్టున్నారు. కొందరు మంత్రుల కన్నా వారి పేషీల్లో పనిచేస్తున్న సిబ్బంది అధిక పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయట. అంతే ఉంటుంది కదా, మనం అంటాం కదా, పని చేయలేదనుకో, ఈ కలెక్టర్ కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాయని, ఆయన మంత్రి కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాయని అట్లుందట పరిస్థితి. ఎందుకంటే మొత్తం వ్యవహారం అంతా వాళ్ళ చేతిలో పెడుతున్నారు కాబట్టి. ఇప్పుడు దీన్ని ఎవరు తప్పుపట్టాలి? ఆ సదరు మంత్రినే తప్పుపట్టాలి. ఆయన చేతగానితనం వల్లనే వ్యవహారం నడుస్తున్నట్టుగా భావించాలి, అంతే కదా. డిపార్ట్మెంట్లో ఫైళ్ల క్లియరెన్స్లో వారి జోక్యం నడుస్తోందట. పేషీల్లోకి ఫైల్ ఎప్పుడు రావాలి, మంత్రి వద్దకు ఎప్పుడు పోవాలి, ఆయన సంతకం ఎప్పుడు పెట్టాలి, మళ్ళీ సెక్షన్కి ఎప్పుడు వెళ్ళాలి అనే అంశాల్లో పిఏపిఎస్లే చక్రం తిప్పుతున్నారట. ఈ తతంగం వెనక డబ్బుల వ్యవహారం నడుస్తోందట. అడిగినంత ముట్ట చెప్పకపోతే ఫైల్ అటకెక్కుతుందనే ఆరోపణలు ఉన్నాయట. వీరి తీరు వల్ల మంత్రులకు చెడ్డ పేరు వస్తున్నదని పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పుడు ఇలా చెడ్డ పేరు రాని మంత్రులు ఎవరున్నారు? ఒకరిద్దరు మంత్రులు తప్ప. ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లో ఒకరిద్దరు మంత్రులు తప్ప ఇక చెడ్డ పేరు రాని మంత్రులు ఎవరైనా ఉన్నారా? కరప్షన్ చేయనటువంటి మంత్రులు ఎవరైనా ఉన్నారా? మొత్తం ఈ అందరిలో చూస్తే ఏ ఇద్దరో ముగ్గురో ఎవరైనా వెళ్తారేమో, బయటపడని వాళ్ళు, ఇప్పటిదాకా వాళ్ళ మీద విమర్శ లేని వాళ్ళు. మంత్రులకు ఉండే పని ఒత్తిళ్ల కారణంగా పని ఒత్తిడా పాడా? పని ఒత్తిడి దేని మీద? ఏడ భూమి ఉంది, ఏడ కబ్జా పెట్టాలి, ఏడ కమిషన్ వస్తుంది, ఏడ కమిషన్ తీసుకోవాలి, ఎవడెవడు ఏం చేస్తున్నాడు వాడిని ఎట్లా తొక్కాలి, ఈ ఈ ఈ పని ఒత్తిడే ఎక్కువ ఉన్నది వీళ్ళ మీద. ప్రజలకు మంచి చేయాలనే పని ఒత్తిడి కాదు అది. పని ఒత్తిళ్ల కారణంగా అన్ని విషయాలు స్వయంగా వారు చూసుకోవడం సాధ్యం కాదు. అందుకోసం పేషీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించుకుంటారు. శాఖల్లో కావాల్సిన సమాచారాన్ని అందించడం, క్లిష్టమైన ఫైల్స్ ఉంటే వాటి పుట్టుపూర్వోత్తరాలు కనుక్కొని మంత్రులకు పిఎస్, ఓఎస్జీలు వివరిస్తూ ఉంటారు. వీరిద్దరూ శాఖాపరమైన యాక్టివిటీస్ను ఫాలోఅప్ చేస్తుంటారు. నియోజకవర్గంలోని పనుల కోసం అక్కడ జరిగే రాజకీయ అంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని మంత్రిని అలర్ట్ చేయడం, అలాగే నాయకులు, కార్యకర్తల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు పిఏలు పనిచేస్తూ ఉంటారు. ఈ 3 కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మంత్రులకు ఏ మేరకు మద్దతుగా ఉంటున్నారో తెలియదు, కానీ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా అందిన కాడికి దోచుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పని కోసం వచ్చిన వారి నుంచి డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకుంటున్నారట. ఇట్లా నడుస్తుందట కరప్షన్.